హాయ్ ఫ్రెండ్స్. పలు కన్నడ తెలుగు సీరియల్ సినిమాల్లో నటించిన శోభిత గారు డిసెంబర్ 1 ఆదివారం ఆమె అపార్ట్మెంట్లో ఫ్యాన్కి ఉరివేసుకుని చనిపోయారు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం డిప్రెషన్ లేక భార్యాభర్తల మధ్య మనస్పర్ధల అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మే 22 రోజున 2023లో మ్యాట్రిమోనీ ద్వారా సుధీర్ రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత హైదరాబాద్లో గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నారు. భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతనికి ఆఫీస్లో ప్రెజర్ వల్ల ఆ రోజు వేరే రూమ్లో పడుకుంటా అని చెప్పారట. తెల్లవారాక సుధీర్ ఎంతగా డోర్ తీయమని చెప్పినా డోర్ తీయలేదు. సుధీర్ డోర్ ఓపెన్ చేసి చూడగానే ఆమె ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. వెంటనే సుధీర్ గారు తన స్నేహితులకు అపార్ట్మెంట్ ఓనర్కి కాల్ చేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. శోభిత సూసైడ్కి ముందు వాళ్ళ అక్కతో 2 గంటలు మాట్లాడారు. విషయం ఏమిటి అన్నది తెలియదు, కానీ ఒక సూసైడ్ నోట్ రాసి చనిపోయారు. ఆ నోట్లో నువ్వు చావాలి అనుకుంటే యూ కెన్ డూ ఇట్ అని రాసి ఉంది. లేటెస్ట్గా గోవాకి కూడా వెళ్ళామని, గోవా నుండి వచ్చాక ఇలా జరిగింది అని చెప్పారు. భార్యాభర్తల మధ్య ఏమైనా మనస్పర్ధలు ఉన్నాయేమో అని అనుకుంటున్నారు. అందుకు సూసైడ్ చేసుకుంది ఏమో కానీ అనుకుంటున్నారు. ఈమె కన్నడ సీరియల్స్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. ఈమె 1991లో కర్ణాటకలో జన్మించి బెంగళూరులో చదువుకున్నారు. తరువాత ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో గ్రాడ్యుయేట్ కూడా చేశారు. చదువు ఆమెకు అన్ని విధాలా ఉపయోగపడింది. ఆమె ఫ్యామిలీ కూడా ఆమెకు చాలా సపోర్ట్ చేశారు. గ్రాడ్యుయేట్ అయ్యాక రాజ్ మ్యూజిక్ ఛానల్లో వీజేగా చేశారు. ఆమె వీజేగా చేస్తూనే సినిమాలు ట్రై చేశారు. మొదటి నటించిన సినిమా 2015లో రంగితారన్. ఈ సినిమా కమర్షియల్ హిట్ అవ్వడంతో వెంటనే పలు సినిమా ఆఫర్లు వచ్చాయి. 2016లో యూటర్న్ సినిమాలో నటించారు. ఆ తర్వాత బ్లాక్ బాస్టర్ హిట్ అయిన కేజీఎఫ్ చాప్టర్ 1-2లో యాక్ట్ చేశారు. కన్నడ. ఈమె చాలా పాపులర్ అయిన టీవీ సీరియల్స్లో నటించారు. దాదాపు 12 సీరియల్స్లో నటించారు. గాలిపాట, మంగళగౌరి, కృష్ణ రుక్మిణి వంటి సీరియల్స్లో నటించారు. అంతేకాకుండా ఇతర భాషల్లో కూడా ఆమె నటించారు. ఈ అన్ని సీరియల్స్లో ఆమెకి ఎంతో పేరు తెచ్చాయి. తక్కువ సీరియల్స్తో ఎక్కువ ఫ్యాన్స్ని సంపాదించుకున్నారు. ఆమె చాలా సహజంగా ఉంటుందంటూ వారి సన్నిహితులు చెబుతూ ఉండేవారు. అయితే అలాంటి ఆమె సడన్గా ఏం జరిగిందో తెలియదు, కానీ ఆదివారం ఆమె ఫ్లాట్లో విగత జీవిగా పడి ఉన్నారు. అయితే శోభిత శివన్న పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా డాక్టర్స్ చెప్పారు. ఆమె ఒంటి మీద ఎటువంటి గాయాలు లేకపోవడం మరింత ఆసక్తిగా రేపుతుంది. హ్యాపీగా లీడ్ చేస్తున్న లైఫ్లో సడన్గా ఆత్మహత్యకి కారణం ఏమిటి అన్నది పోలీస్ వల్ల తెలియాల్సి ఉంది. శోభిత మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు, స్నేహితులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఉస్మానియా హాస్పిటల్లో పోస్ట్ మార్టం అనంతరం బెంగళూరు తీసుకెళ్తారని తెలుస్తుంది. ఏదేమైనా ఆమె ఆత్మకు శాంతి కలగాలని మనందరం కోరుకుందాం. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.